సూర్యుడు, అదితి కశ్యపుడు వీరి యొక్క కుమారుడే సూర్యభగవానుడు. ఈయన రథమెక్కి మేరు పర్వతానికి చుట్టూరా అలా గిరాగిరా తిరుగుతూ ఉంటాడు. అంతేకాదు తన చుట్టూ తాను కూడా తిరుగుతూ ఉంటాడు అని చెప్పినాయి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి శాస్త్రాలన్నీ కూడా. ఇతని యొక్క సారథి అనూరుడు. హనుమంతుడు, యాజ్ఞవల్క్యుడు వీళ్ళిద్దరూ కూడా సూర్యుడి దగ్గర వేదాలు శాస్త్రాలు సర్వము నేర్చుకున్నారు అని కూడా మనకి చెప్పుకున్నాం. విశ్వకర్మ యొక్క కుమార్తె సంజ్ఞాదేవి, ఆవిడే సూర్యుని యొక్క భార్య. వీళ్ళిద్దరికీ అంటే సంజ్ఞాదేవి సూర్యుడు వీళ్ళిద్దరికీ యముడు అనే కుమారుడు, యమున అనే కుమార్తె వీళ్ళిద్దరూ కూడా జన్మించారు. కొంతకాలం తర్వాత సూర్యుడి యొక్క ప్రతాపాన్ని భరించలేక ఛాయ అనేటటువంటి తన యొక్క అంశను అక్కడ ఉంచి ఈ సంజ్ఞాదేవికి అక్క అడవుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ ఛాయాదేవి వల్ల సూర్యుడికి శని, సావర్ణి అనే ఇద్దరు కుమారులు, తపతి అనే కుమార్తె కలిగారు. ఆ తరువాత తన దగ్గర ఉన్నది సంజ్ఞాదేవి కాదు అని, ఆవిడ యొక్క అంశరూపమైనటువంటి ఛాయాదేవి అని గ్రహించినటువంటి ఈ సూర్యుడు గుర్రం రూపంలో ఆవిడను వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్లిపోయాడు. అక్కడ సంజ్ఞాదేవిని కలిశాడు. వీళ్ళిద్దరూ కూడా అశ్వరూపంలో అక్కడ కొంతకాలం జీవించారు. ఆ సమయంలో వీరికి ఇద్దరు కుమారులు పుట్టారు. వాళ్లే అశ్విని దేవతలు అనే పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి దేవవైద్యులు. ఆ సమయంలోనే సూర్యుడి యొక్క రేతస్సు నుంచి పుట్టినటువంటి వాడు రేవంతుడు అనే కుమారుడు. సూర్యుడు విపరీతమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు. అతడి యొక్క తేజస్సును భరించలేను అని చెప్పింది సంజ్ఞాదేవి. ఆ సమయంలో సూర్యుడి యొక్క తేజస్సు తగ్గించడం కోసం సూర్యుడిని సానబట్టాడు విశ్వకర్మ. అంటే అతడి యొక్క తేజస్సును కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేశాడు. అలా సానబట్టినప్పుడు కొంత చూర్ణం, అంటే ఒక రాయిని మనం సానబట్టినప్పుడు దాని నుంచి కొంత పొడి రాలిపోతుంది చూడండి, అట్లా సూర్యుడి నుంచి కొంత శక్తి అనేది తగ్గిపోయింది. అలా వచ్చినటువంటి ఆ చూర్ణంతోనే, ఆ శక్తితోనే విష్ణుమూర్తి యొక్క చక్రాయుధం, ఈశ్వరుడి యొక్క త్రిశూలం, అలాగే వసువుల యొక్క శంఖాలు వీటన్నింటినీ కూడా తయారు చేయడం జరిగింది. ఇక ఈ సూర్యుడు సంవత్సరంలో 360 రోజులు కూడా ఇలా ప్రయాణం చేస్తూనే ఉంటాడు. మనకి మేషం దగ్గర నుంచి మీనం దాకా 12 రాశులు ఉన్నాయి. వీటినే మేషాది రాశులు అని అంటారు. మేషం దగ్గర నుంచి మీనం దాకా ఉన్నటువంటి 12 రాశులు.
ఒక్కొక్క మాసంలోనూ సూర్యుడు ఒక్కొక్క రాశి యందు ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా ప్రవేశించడాన్నే సంక్రమణము అని అంటారు. ఇలా ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు ఒక్కొక్క పేరుతో పిలువబడతాడు. చైత్రమాసము. ఈ చైత్రమాసంలో అయినా మేషరాశిలో ఉంటాడు. ధాత అనే పేరుతో పిలువబడతాడు. వైశాఖ మాసము వృషభ రాశిలో ఉంటాడు. ఆర్యముడు అనే పేరుతో పిలువబడతాడు. జ్యేష్ఠ మాసంలో మిథున రాశిలో మిత్రుడు అనే పేరుతో పిలువబడతాడు. ఆషాఢ మాసం కర్కాటక రాశి వరుణుడు అనే పేరుతో పిలువబడతాడు. శ్రావణ మాసంలో సింహరాశిలో ఇంద్రుడు అనే పేరుతో పిలువబడతాడు. భాద్రపద మాసంలో కన్యా రాశిలో ఉంటాడు. వివస్వంతుడు అనే పేరుతో పిలువబడతాడు. ఆశ్వేజ మాసంలో తులారాశిలో త్వష్ట అనే పేరుతో పిలువబడతాడు. కార్తీక మాసంలో వృశ్చిక రాశిలో విష్ణువు అనే పేరుతో పిలువబడతాడు. మార్గశిరం ధనుర్రాశిలో తర్యముడు అనే పేరుతో పిలువబడతాడు. పుష్యమాసంలో మకర రాశిలో ఉండి భగుడు అనే పేరుతో పిలువబడతాడు. మాఘమాసంలో కుంభరాశిలో ఉండి పూషుడు అనే పేరుతో పిలువబడతాడు. ఫాల్గుణ మాసంలో మీనరాశిలో ఉండి క్రతువు అనే పేరుతో పిలువబడతాడు. ఇలా 12 రాశులలోనూ కూడా విడివిడిగా 12 పేర్లతో పిలువబడతాడు ఈ సూర్యుడు. ఈ 12 మందినే ద్వాదశ ఆదిత్యులు అని అంటారు. అయితే ఈ 12 రాశుల్లోనూ ఉన్నప్పుడు సూర్యుడికి ఉండే ఆయన చుట్టూ ఉండే పరివార జనం ఇదంతా కూడా వేరువేరుగా ఉంటుంది. ఈ పరివార జనం కూడా మారుతూ ఉంటారు. ఇక సూర్యుని గురించి మనం చెప్పుకోవాలి అంటే ఆయనకి ఉదయము అస్తమానము అనేవి ఏవి కూడా లేవు. సూర్యుడు ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూనే ఉంటాడు. ఈ విషయం మనకి పురాణాల్లోనూ వేదాల్లోనూ కూడా చెప్పబడింది. ఈ విషయాన్ని గ్రహించండి. ముందు సూర్యుడికి ఉదయాస్తమానాలు లేవు అనే విషయం ఎన్నో వేల సంవత్సరాల నాడు రాసినటువంటి వేదంలో చెప్పబడింది, పురాణాల్లో చెప్పబడింది. ఆ రోజున వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి నిరంతరము ఈయన తన యొక్క రథం మీద ఎక్కి మేరు పర్వతానికి చుట్టూ అలా తిరుగుతూనే ఉంటాడు. అయితే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడు అని వాళ్ళు ఆ రోజున చెప్పారు. అలాగే తన చుట్టూ కూడా తాను తిరుగుతూ ఉంటాడు అని చెప్పారు. కానీ ఆ తర్వాత కాలంలో మన శాస్త్రవేత్తలు దాన్ని అలా కాదు, సూర్యుడు కదలకుండా ఉండే గ్రహం భూమి అతడి చుట్టూ తిరుగుతుంది అని వీళ్ళు పరిశోధన చేసి కనుక్కోవటం అనేది జరిగింది. అయితే ఆ రోజున ఉన్నటువంటి ఆ పరిజ్ఞానంతో మన పురాణాల్లోనే కాదు, గ్రీకు పురాణాల్లో కూడా సూర్యుడు ఇలా ప్రయాణం చేస్తూ ఉంటాడు అనే చెప్పబడింది. అప్పుడు మనకి లభించినటువంటి ఆధారాలతో వాళ్ళు అలా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సూర్యుడికి ఉదయము అస్తమానము అనేవి లేవు అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఆ రోజునే చెప్పారు.
సూర్యుడు ఎప్పుడైతే మనకు కనిపిస్తాడో అప్పుడే ఉదయము, సూర్యుడు ఎప్పుడైతే కనిపించకుండా పోతాడో అప్పుడే సాయంత్రము, సూర్యుడు కనిపించకుండా ఉన్నటువంటి ఆ సమయం అంతా కూడా చీకటిగా ఉంటుంది, అదే రాత్రి. సూర్యుడి యొక్క వెలుగులు ప్రసరించినప్పుడే అది పొగలు అనబడుతుంది అని కూడా చెప్పారు. ఈ విషయాలన్నీ మనకి పురాణాల్లో చెప్పడం జరిగింది. అయితే మరి కొన్ని ప్రాంతాల్లోకి వచ్చేటప్పటికీ, అంటే ప్రత్యేకించి ధ్రువ ప్రాంతాల్లో 6 నెలలు పొగలు 6 నెలలు రాత్రి ఇలా ఉంటుంది కదా. ఈ విషయం మళ్ళీ మనకి రామాయణంలో చెప్పారు చూడండి. రామాయణంలో సుందరకాండలో చెప్పారు. సుగ్రీవుడు చెప్తాడు ఈ విషయాలన్నీ కూడా. ఏ ఏ ప్రాంతంలో ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా వివరిస్తాడు సుగ్రీవుడు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ సైన్స్, ఈ విజ్ఞానం చాలా వరకు మనం ఆ రోజునే సంపాదించాము అనే విషయాన్ని గ్రహించండి చాలు, అంతకన్నా అక్కర్లేదు. మన వేదాల్లో ఏముంది, పురాణాల్లో ఏముంది అని మనం దాని మీద విమర్శ చేసేటప్పుడు ఏమున్నదో ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి విజ్ఞానం చాలా వరకు మనకి ఆ రోజుల్లోనే ఉన్నది. ఆ రోజుల్లోనే మనం దాన్ని ఆచరణలో పెట్టుకున్నాం. ఇక ఋగ్వేదంలో కనుక చూసినట్లయితే ప్రత్యేకంగా 10 సూక్తాలు ఈ సూర్యుడిని స్తుతి చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువ వేదాల్లో కనిపించేటటువంటి దేవత ఈ సూర్యుడు కూడా. ఋగ్వేదంలో మొట్టమొదటి మండలంలో 115వ సూక్తం, అందులో చెప్తూ ఉన్నారు, మిత్రుడు, వరుణుడు, అగ్ని వీళ్ళందరికీ కూడా కన్ను లాంటి వాడు సూర్యుడు. ఇతడు తన యొక్క గొప్ప కిరణాలతో ఉదయించి ముల్లోకాలు అంటే భూలోక, భోర్లోక, సువర్లోకాలు 3 లోకాల యందు కూడా వ్యాపించి ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. గతంలో చెప్పుకున్నాం మనం, పరమేశ్వరు నుంచి వచ్చే ఆ దివ్యమైనటువంటి కిరణములలో 116 కిరణములను సూర్యుడు తీసుకున్నాడు అని చెప్పుకున్నాం మనం. ఆ కిరణములతోనే లోకాలన్నీ కూడా ప్రవర్తిల్లుతూ ఉన్నాయి. పగటిపూట సూర్యుని యొక్క వెలుగులతో మానవులు తమ యొక్క పనులన్నీ కూడా తాము చేసుకుంటున్నారు అని మనం చెప్పుకున్నాం. సూర్యుడు తన యొక్క కిరణాలను ఒక చోటి నుంచి ఇంకో చోటికి పంపించేసినప్పుడు ఇక్కడ రాత్రి అవుతుంది. అంటే సూర్య కిరణములు ఎక్కడైతే ప్రసరిస్తున్నాయో అక్కడ పగలు, లేనటువంటి చోట రాత్రి అనబడుతుంది. సూర్యకిరణములు ఏ దిక్కు నుంచి మనకి కనిపిస్తే ఆ దిక్కే తూర్పు దిక్కుగా నిర్ణయించబడింది. అంతేగాని ఇటువైపు తూర్పు, ఇటువైపు పడమర అనేది ప్రత్యేకంగా ఏం లేదు. సూర్యుడు ఏ వైపు నుంచి మనకి కనిపిస్తే ఆ వైపే తూర్పు. ఏ ప్రాంతంలో అయినా సరే ప్రపంచం మొత్తం మీద ఏ వైపు నుంచి అతని కిరణములు కనిపించకుండా పోతాయో అదే పడమర. ఇలా నిర్ణయించడం జరిగింది. సూర్యుడు మిత్రావరణలతో కలిసి ఆకాశంలో దర్శనమిస్తూ ఉంటాడు మనకి. ఇతని యొక్క కిరణములు అనంతమైనటువంటి కిరణములు. ఇవి విపరీతమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాయి, వేడిని కూడా ఇస్తాయి. లోకంలో ఆవరించినటువంటి చీకటి అంతా కూడా పారద్రోలుతాయి సూర్యుని యొక్క కిరణాలు. ఈ సూర్యకిరణాలు గనక లేకపోయినట్లయితే జగత్తంతా కూడా చీకటిమయం అయిపోతుంది. ఈ కారణం చేతనే అంగీరసుడు ఈ సూర్యుడి యొక్క సూక్తానికి ఋషి అంగీరసుడు. ఆ అంగీరసుడు కుమారుడైనటువంటి కుత్సుడు, ఓ సూర్యకిరణములారా, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు,
ఈ లోకంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పారద్రోలి మమ్మల్ని రక్షించండి. మిత్రుడు, వరుణుడు, అదితి, సింధువు, భూమి, అంతరిక్షము ఇవన్నీ కూడా మమ్మల్ని రక్షించాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూర్యుడు ఉషస్సును అనుసరించి ఉదయించటం అనేది జరుగుతుంది. చరాచర జగత్తుకు ఇతర గూఢచారి అని చెప్పబడుతూ ఉన్నారు. పరమేశ్వరుడికి లోకంలో జరిగే విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అని చెప్తున్నాయి మనకి గ్రంథాలు. ఎలా తెలుస్తాయి అంటే సూర్య చంద్రులు ఇద్దరు కూడా ఆయనకి గూఢచారులు. వీళ్ల ద్వారానే లోకంలో ఎక్కడ ఏ విషయం జరిగినప్పటికీ కూడా అది పరమేశ్వరుడికి తెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు. మిత్రావరుణులకు, అగ్నికి ఈ సూర్యుడు నేత్రము వంటి వాడు. చరాచర జగత్తుకి ఆత్మ ఇతడే. ఆకాశంలో ఎగిరే పక్షి ఇతడు. ఇతడిని ఎర్రని గ్రద్ద అని కూడా అంటారు. ఆకాశం యొక్క వజ్రాభరణం ఈ సూర్యుడు అని చెప్తూ ఉన్నారు. సూర్యుడు ప్రత్యక్షంగా కనిపించేటటువంటి పరమేశ్వర స్వరూపం. అందుకే ప్రత్యక్ష నారాయణుడు అని చెప్తారు సూర్యుడిని. సూర్యుడు గనక లేకపోయినట్లయితే, సూర్య రశ్మి లేకపోయినట్లయితే ఈ లోకంలో నేల మీద మొక్కలు కూడా మొలవు, పిచ్చిగడ్డి కూడా మొలవదు. ఎందుకనంటే సూర్యకిరణములు వస్తేనే వాటి నుంచి తమ యొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఈ వృక్షాలు. కాబట్టి సూర్య రశ్మి కనుక లేకపోయినట్లయితే, సూర్యుని కిరణములు లేకపోయినట్లయితే జగత్తంతా కూడా స్తంభించిపోతుంది. అందుకే ఇతడు ప్రత్యక్ష నారాయణుడు. లోకాలన్నిటికీ కూడా ప్రాణాధారమైనటువంటి వాడు. స్వర్గంలో ప్రకాశించే మణి ఇతడే విశ్వకర్మ, ఇతడే దేవ పురోహితుడు అని కూడా చెప్పబడుతూ ఉన్నాడు. అయితే సూర్యుడు ఏ రకంగా జన్మించాడు అనే విషయాన్ని చెప్పుకునేటప్పుడు ఇంద్రుడు, విష్ణువు వీళ్ల వల్ల, అలాగే అగ్ని వల్ల, అంగీరసుల వల్ల ఈ సూర్యుడు జన్మించాడు అని రకరకాలుగా చెప్పబడుతూ ఉన్నది. ఋగ్వేదంలోని 10వ మండలంలో 190వ సూక్తంలో సూర్య, చంద్ర, అగ్నులు ఈ మూడింటిని కూడా, సూర్యుడు, చంద్రుడు, అగ్ని పూర్వకాలంలో ఈశ్వరుడే సృష్టించాడు అని చెప్పబడింది. ఈ సూర్యుడు రథం మీద ప్రయాణం చేస్తాడు. సూర్యుడు ప్రయాణం చేసే రథానికి ఒక్కటే గుర్రం ఉంటుంది, ఒకే చక్రం ఉంటుంది అని కూడా వేదం చెప్తోంది. ఋగ్వేదంలో చెప్తూ ఉన్నారు, సప్తయంజంతి రథం ఏకచక్రం ఏకో వహతి సప్తనామాః. ఇక్కడ ఏకచక్రము, ఏక అశ్వము. సప్తయంజంతి రథం ఏకచక్రం ఏకో అశ్వో వహతి సప్తనామాః. ఒకే చక్రం ఉంటుంది, ఒకే గుర్రం ఉంటుంది. ఆ గుర్రానికి సప్త అని పేరు. సూర్యుడి రథానికి ఉండేటటువంటి చక్రం ఏదైతే ఉన్నదో దాన్నే కాలచక్రము అని అంటారు. ఆ కాలచక్రానికి 12 ఆకులు ఉంటాయి. ఈ 12 ఆకులే 12 మాసాలు. ఈయన రథాన్ని లాగేటటువంటి గుర్రం పేరు సప్త. అందుకే సప్తాశ్వరథమారూఢం, సప్త అనే పేరు కలిగినటువంటి గుర్రాన్ని కట్టినటువంటి రథం మీద ప్రయాణం చేసేవాడు అని అర్థం. అయితే
సత్తా అనే పదానికి 7 అని కూడా అర్థం ఉంది. అందుకే మనం సామాన్యంగా చూసే చోట ప్రతి బొమ్మలోనూ కూడా సూర్యుడి యొక్క రథానికి 7 గుర్రాలు, ఆ 7 గుర్రాలు రథాన్ని లాగుతున్నట్లుగా ఈ ఫోటోలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ దీనికి కారణం ఏమిటి అంటే, ఒక్కటే గుర్రము అని చెప్పడానికి ఇందాక మనం వేదం చెప్పాం, ఏకో అశ్వోహతి, ఒకటే గుర్రం ఉంటుంది, దాని పేరు సప్తనామాహ, సత్తా అనే పేరు కలిగినటువంటి గుర్రము అన్నాం. నిజంగా చెప్పాలి అంటే అసలు ఈ గుర్రము అనేది ఒక పెద్ద కాంతి పుంజం, తెల్లగా ఉండేటటువంటి ఒక కాంతి పుంజం. మనం మామూలుగా చూసినప్పుడు అది ఒక్కటే కాంతి పుంజం కాబట్టి అదే గుర్రము, ఏకో అశ్వో వహతి, ఒకటే గుర్రం లాగుతూ ఉన్నటువంటిది అని చెప్పాం. దాని పేరు సప్తా అన్నాం. ఈ తెల్లని కాంతి పుంజాన్ని గనక మనం విడగొట్టినట్లయితే అందులో నుంచి 7 రంగులు బయటకు వస్తాయి. దాన్నే వెబ్జార్ అని కూడా మనం అంటాం. ఇందులో నుంచి 7 రంగులు బయటకు వస్తున్నాయి కాబట్టి 7 గుర్రాలు లాగుతున్నాయి అని ఇంకొక అర్థం చెప్పడం జరిగింది. ఈ కారణం చేతనే మనం చూసే ఫోటోలన్నింటిలోనూ కూడా సూర్యుడి యొక్క రథానికి 7 గుర్రాలు వేయటం జరుగుతూ ఉన్నది. కాబట్టి 7 గుర్రాలు వేయటం తప్పు కదా, తప్పేం కాదు. ఈ 7 గుర్రాలు గనక కలిసినట్లయితే, 7 రంగులు కలిసినట్లయితే ఒకటే కాంతిపుంజము, అదే తెల్లని కాంతిపుంజము, అదే సత్తా అనే పేరు కలిగినటువంటి అస్త్రము. విడగొడితే 7 అవుతుంది, కలిసిపోతే ఒకటే అవుతుంది. ఈ రకంగా సూర్యుడి రథానికి ఒక్కటే గుర్రం ఉంటుందని కాదు, 7 గుర్రాలు ఉంటాయి అని ఇలా విడివిడిగా చెప్పడం జరిగింది. ఇక సూర్యోపాసన. సూర్యుడిని గనక ఉపాసన చేసినట్లయితే మనకి ఉన్నటువంటి అనేకమైన రోగాలు తగ్గిపోతాయి అని చెప్తోంది ఋగ్వేదం. పూర్వకాలంలో ప్రస్కణువుడు అనే ఒక మహర్షి, ఆయన తపస్సులో కూర్చుని, సమాధి స్థితిలో కూర్చుని 3 మంత్రాలు దర్శించాడు. ఆ మంత్రాలు జపించి తనకున్నటువంటి చర్మ రోగాన్ని పోగొట్టుకున్నాడు. ఆ మంత్రాలనే తృచ్యము అంటారు. అంటే అవి 3 మంత్రాలు అని మనకు చెప్పబడుతుందన్నమాట. ఇవి చాలా ప్రసిద్ధి చెందినటువంటి మంత్రాలు, చర్మ రోగాలు తగ్గించడానికి బాగా ఉపయోగించినటువంటి మంత్రాలు. వీటిని ఆధారంగా తీసుకునే తర్వాత కాలంలో భాస్కర్ రాయల వారు లలితా సహస్రానికి భాష్యం రాసినటువంటి మహానుభావుడు నాడే భాస్కర్ రాయలు. ఆయన ఈ భాస్కర్ రాయల వారు తృత్య భాస్కరము అనే పేరుతో సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రాలు, వాటి యొక్క ఉపాసన, ఈ విధానం అంతా కూడా ఒక గ్రంథంగా రాశారు. దాని పేరే తృత్య భాస్కరము. ఇవాళకి కూడా ఎక్కడైనా సూర్యోపాసన జరుగుతుంది అంటే ఈ తృత్య భాస్కరం ఆధారంగా చేసుకునే, అంటే భాస్కర్ రాయలు రాసినటువంటి ఈ గ్రంథం ఆధారంగా చేసుకునే సూర్యోపాసన అనేది జరుగుతుంది. సూర్యోపాసనలో సూర్య నమస్కారాలు అనేవి కూడా ప్రత్యేకంగా చేయటం జరుగుతుంది. ఋగ్వేదంలో 60.5 రుక్కులు, అంటే 60.5 మంత్రాలు అక్కడక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించినటువంటివి. ఒక చోట లేవు, అనేకమైనటువంటి చోట్లు ఉన్నాయి. వాటన్నింటినీ ఒక చోట సంకలనం చేశారు. దానికే మహాసౌరము అని పేరు పెట్టారు. అలాగే యజుర్వేదంలో కొన్ని మంత్రాలు,
వాటిని అరుణము అనే పేరుతో పిలుస్తారు. ఆరోగ్యం కావలసినటువంటి వాళ్ళు ఈ మహాసౌరం పారాయణ చేస్తారు, లేదా అరుణ పారాయణ అనేది చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ వీటితో పాటుగా సూర్య నమస్కారాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ సూర్య నమస్కారాలు అనేవి ఒక రకమైనటువంటి శారీరక వ్యాయామం. అంటే ఒక్కొక్క భంగిమలో ఉండి ఒక్కొక్క మంత్రాన్ని వీళ్ళు చదవటం అనేది జరుగుతుంది. ఆ ప్రత్యేకమైనటువంటి భంగిమలో ఉండి ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే ఆ భాగంలో ఉండేటటువంటి రుగ్మతలన్నీ కూడా నశిస్తాయి అని చెప్తోంది మనకి మంత్రశాస్త్రం. అందుకని ఈ మహాసౌరము, అరుణము ఇవి పారాయణ చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఇక కృష్ణ యజుర్వేదంలో గనక వచ్చినట్లయితే ఇందులో మొత్తం 15 అధ్యాయాల్లో సూర్యుని గురించి చెప్పారు. సూర్యుడు స్వయం ప్రకాశి, సముద్రంలో ఉన్న నీటిని అంతటినీ కూడా తన యొక్క కిరణముల ద్వారా ఆవిరి చేసి వాటిని మేఘాలుగా మార్చి మళ్లీ ఈ లోకంలో వర్షంగా కురిపిస్తూ ఉన్నాడు. ఇలా వర్షాలు కురిపించడం ద్వారా నేల మీద మొక్కలు మొలవటానికి, పంటలు పండటానికి కూడా కారణభూతుడవుతూ ఉన్నాడు. ఈ రకంగా లోకంలో ఉండేటటువంటి జీవరాశిని అంతటినీ కూడా పరిపాలిస్తూ ఉన్నాడు ఈ సూర్యుడు అని చెబుతూ ఉన్నది మనకి కృష్ణ యజుర్వేదం. సూర్యుడు సర్వవ్యాపి, స్థావర జంగమాలయందు పూర్తిగా ఆత్మగా ఉంటాడు. ఈయన ప్రవేశించినటువంటి ప్రదేశము అనేది లేదు. భూమి, ఆకాశము అంతటా కూడా వ్యాపించి ఉంటాడు. సూర్యోదయం గనక జరిగినట్లయితే లోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క పాపాలు అన్నీ నాశనమైపోతాయి. దుర్మార్గులు చెడ్డ పనులు చేయటం మానేస్తారు. చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ. అంటే దుర్మార్గమైనటువంటి పనులు, చెడు పనులు అన్నీ కూడా రాత్రి వేళలైందే జరుగుతాయి. అందుకే సూర్యోదయం కాగానే అటువంటి పనులన్నీ కూడా మానేస్తారు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు అన్ని రాత్రిలో జరుగుతాయి. చూడండి, పగటిపూట జరిగేవి చాలా తక్కువ. శరీరానికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కావాలి అంటే సూర్యుడిని మాత్రమే పూజించాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్తుంది మంత్రశాస్త్రం. ఇక శుక్ల యజుర్వేదంలో చూస్తే సవిత అనే పేరు కలిగినటువంటి దేవతే సూర్యుడు అని చెప్పబడుతూ ఉన్నది. ఈ సవిత అనే దేవత చాలా గొప్ప మేధావి, ధనాన్ని ఇచ్చేవాడు, సర్వజన ప్రియుడు, క్రాంతిదర్శి, హిరణ్యపాణి అంటే బంగారు చేతులు గలవాడు అని కూడా చెప్పబడింది. ఒకసారి దేవదానవ సంగ్రామం జరుగుతూ ఉన్నది. ఆ సంగ్రామంలో రాక్షసులు పాశ్రితము అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధాన్ని ప్రయోగించారు. దాని శక్తికి సూర్య భగవానుడి యొక్క 2 చేతులు కూడా మోచేతుల దాకా తెగిపోయినాయి. అప్పుడు అశ్విని దేవతలు బంగారు చేతులు తయారు చేసి సూర్యుడికి అతికించారు. అప్పటి నుంచే ఈ సూర్య భగవానుడు హిరణ్యపాణి అని పిలువబడుతూ ఉన్నాడు. చూడండి, ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి వేదంలో శరీర భాగాలు, అవయవాలు తెగిపోయినప్పుడు లోహ నిర్మితమైనటువంటి భాగాలు అతికించారు అని చెప్పబడింది. అంటే
ఈ కృత్రిమ అవయవాలు సృష్టించటము, వీటిని అతికించటము అనేది ఆ రోజుల్లోనే మనకు ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ అశ్విని దేవతలు ఇలాంటి అద్భుతాలు చాలా చేశారు. ఇక అందరినీ మేల్కొల్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మలయందు నిమగ్నమయ్యేటట్టుగా చేస్తాడు ఈ సవిత అనే దేవత. అతడే సూర్యుడు. ఇతడు చాలా వేగంగా నడుస్తాడు కాబట్టి తరుణి అనబడతాడు. అందరికీ కనిపిస్తాడు కాబట్టి విశ్వదర్శితుడు అనబడతాడు. విపరీతమైన ప్రకాశాన్ని ఇస్తాడు కాబట్టి జ్యోతిష్కృతుడు అని పిలువబడతాడు. కంటి చూపు సరిగా కావాలి అన్నా, దివ్యమైన వర్చస్సు కావాలి అన్నా, జ్ఞానము ఆరోగ్యము కావాలి అన్నా సూర్యోపాసన అనేది చేయాలి. సామవేదంలో ఈ సూర్యుడు అంతరిక్షంలో ఉంటాడు అని చెప్పబడుతోంది. లోకాలన్నింటికీ కూడా ఈ సూర్యుడే ప్రత్యక్ష దైవం. వాయుమండలంతో ప్రేరేపించబడి లోకాలన్నీ కూడా పరిపాలిస్తూ ఉంటాడు ఈ సూర్యుడు. 7 గుర్రాలు లాగేటటువంటి రథం మీద అవిశ్రాంతంగా అలా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. దేవతలందరికీ కూడా కన్నులాంటి వాడు ఈ సూర్యుడు. ప్రజలంతా ఈ సూర్య భగవానుణ్ణి ఆరోగ్యము, తేజస్సు, బలము ఇవన్నీ కావాలి అని ప్రార్థిస్తారు. సూర్యుని గురించి వేదంలో అంటే సామవేదంలో యజమానికి ధనాన్ని ఇచ్చేవాడు, ఆయుష్ని ఇచ్చేవాడు, సోమరసాన్ని బాగా తాగేటటువంటి వాడు సూర్యుడు. వాయువుతో ప్రేరేపించబడి లోకాలయందు సంచరిస్తూ లోకాలన్నీ రక్షిస్తూ ఉంటాడు. ఇతడు ఉదయించి ఒక్కసారిగా భూమి, ఆకాశము వీటన్నింటినీ కూడా ఆవరించాడు. సూర్యకాంతి ప్రాణంలో ప్రాణవాయువుగా సంచరిస్తూ ఉంటుంది. ఈ లోకాలన్నింటికీ కూడా జీవనాడి సూర్యుడే. ఆయన పగటిపూట 30 ముహూర్తాల కాలం ప్రకాశిస్తాడు. అంటే 12 గంటల కాలం ఆయన ప్రకాశిస్తాడు. గొప్పదైనటువంటి మహిమ కలగవాడు. అతడు ఉదయించగానే చీకటి, రాత్రి అనేది ఇది పోతుంది. దాంతోపాటే ఆకాశంలో ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రాలు కూడా కనిపించకుండా పోతాయి. మండుతూ ఉన్నటువంటి అగ్ని జ్వాలలాగా అతని యొక్క కిరణాలు ప్రపంచాన్ని వెలుగులతో నింపేస్తాయి. సూర్యుడిని ఆరాధించే వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఈ దేవత. వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా ప్రక్షాళనం చేస్తాడు. సూర్యుడి యొక్క కాంతుల చేతనే చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అంటే చంద్రుడికి కూడా ప్రకాశాన్ని ఇచ్చే దేవత సూర్యుడే. 7 గుర్రాలు కట్టినటువంటి రథం మీద కూర్చుని యజ్ఞశాలకు వస్తాడు. ఓ ప్రజలారా, మీరంతా అటువంటి సూర్యుడికి హవిస్సులు ఇవ్వండి అని చెబుతూ ఉన్నది ఈ సామవేదం. ఇక అథర్వణ వేదంలో చూసినట్లయితే ఇందులో కూడా సూర్యుని గురించి చెప్పబడింది. ఋగ్వేదంలో మనం చెప్పుకున్నటువంటి సూర్యుడే ఇక్కడ మిత్ర, పూష, ఆదిత్య అనే పేర్లతో చెప్పబడుతూ ఉన్నాడు. అథర్వణ వేదంలో సూర్యుడు ధనప్రదాత, అంటే ధనాన్ని ఇచ్చే దేవత. సుఖ ప్రసవాన్ని కలగజేసేవాడు సూర్యుడు.
వాత పిత్త రోగాలన్నీ కూడా నివారించేవాడు. కామెర్లు రాకుండా చేస్తాడు. అన్ని రకాలైనటువంటి శస్త్ర బాధలు, ఆయుధాల వల్ల కలిగినటువంటి గాయాలు, వాటి వల్ల బాధలు ఇవన్నీ కూడా నివారిస్తాడు. శత్రువుల్ని నాశనం చేస్తాడు. స్మార్త కర్మంలో మన యొక్క పిల్లల్ని రక్షించవలసిందిగా సూర్యుడిని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈయన సవిత్రు రూపంలో ధనాన్ని, బలాన్ని మనకిస్తూ ఉంటాడు. త్వష్ట రూపంలో సంతానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఉదయించే సూర్యుడు గోవులకు రోగాలు కలిగించే సూక్ష్మజీవులన్నింటినీ కూడా నాశనం చేస్తాడు. అందుకే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లోకి సూర్యకిరణములు ప్రసరించాలి అని చెప్తాను చూడండి. ఇల్లు ఎప్పుడూ కూడా తూర్పు ముఖంగా గాని పడమర ముఖంగా గాని మాత్రమే ఉండాలి. అంతేగాని ఉత్తర దక్షిణాలకు ఇళ్లు ఉండకూడదు. చాలా మంది చెప్తూ ఉంటారు ఉత్తర దిక్కు అయితే బాగానే ఉంటుంది కదండి అని. బాగున్నా సరే అటు ఉండకూడదు. ఎందుకని అంటే సూర్యకిరణాలు ప్రసరించవు లోపలికి. మనం కట్టుకున్న ఇంట్లోకి సూర్యకిరణాలు రావాలి అంటే అవి తూర్పు ముఖంగా ఉండాలి లేదా పడమర ముఖంగా ఉండాలి. దక్షిణానికి ఉత్తరానికి సూర్యకిరణాలు ప్రసరించవు. సూర్యకిరణాలు కనుక లోపలికి వచ్చినట్లయితే ఇంట్లో ఉండే సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. అలాగే బాలగ్రహ శాంతి, క్షయరోగం, కుష్ఠరోగం ఇవి తగ్గడం కోసం సూర్యోపాసన అనేది చేయడం జరుగుతుంది. ఈ రకంగా వేదాల్లో అనేక చోట్ల ఈ సూర్యుడు అనే దేవత స్తుతించబడ్డాడు. ఇవాళకి కూడా ఆరోగ్యం క్షీణించింది అన్నా, ఆరోగ్యం కావాలి అన్నా మహాసౌరం లేదా అరుణం పారాయణ చేయటం, సూర్య నమస్కారాలు చేయటం, సూర్యోపాసన ఇదంతా కూడా జరుగుతూనే ఉంది. ఈ రకంగా కేవలము వేదంలోనే కాకుండా మానవుడి యొక్క నిజ జీవితంతో ప్రత్యక్షమైనటువంటి సంబంధం కలిగి ఉన్నటువంటి వాడు సూర్యుడు అనే దేవత.